నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చల్లగా కమ్మగా ఉండే పుచ్చకాయ జ్యూస్ మనం చేయబోతున్నామండి. టేస్టీగా బాగుంటుంది. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు చక్కగా తాగేస్తారు. ఈ ఎండకి ఇంటిలో చేసి పెట్టారంటే కమ్మగా చక్కగా తాగేస్తారండి. ఎలాగో చేసుకుందాం, చూద్దామా ఈ జ్యూస్ని. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను సబ్జా గింజలు తీసుకుందాం. వాటిలోకి మనము కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉంచామంటే చక్కగా మనకి నానిపోతాయి. అది ఏంటంటే ఇవి మనకి సలవ చేస్తాయి. చాలా ఈ సమ్మర్లో మనకి చక్కగా బాగుంటుంది. మనము పుచ్చకాయ ఒకటి తీసుకొని చక్కగా వీటిని ఇలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయని మనం చక్కగా ఇలాగా పండిపోయినట్టు ఎర్రగా చక్కగా చూసుకొని తెచ్చుకోవాలి. చక్కగా ఇది మనము సన్నగా ముక్కలు ఇలాగా తరుక్కోవాలి. మనం ఇలాగా కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో కూడా తీసుకుందాం. మిక్సీ జార్ ఒకటి తీసుకొని మనం కట్ చేసిన ముక్కల్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకుందాం. నేను తీసుకున్న ఈ ముక్కలు సుమారు ముగ్గురికి సరిపోతాయి. మీకు కావాలంటే ఎక్కువగా క్వాంటిటీని పెంచుకోండి. ఇవి ముగ్గురికి సుమారు సరిపోతాయి. అలాగే 1 స్పూను పంచదార వేసుకున్నాం. దీంట్లో ఏంటంటే మనం తీసుకున్న పుచ్చకాయ స్వీట్ని బట్టి మనము స్వీట్కుంటే మనము 1 స్పూను లేదంటే 2 స్పూన్లు తీసుకోవాలి. నేను 1 స్పూను మాత్రమే తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. మనము మిక్సీ పట్టుకున్నాక మనకి జ్యూస్ అంతా చక్కగా ఇలాగా రావాలి. పలుకులు ఏమీ లేకుండా జ్యూస్ మొత్తం ఇలాగా చూసుకొని మనము పట్టుకోవాలి. చక్కగా మనము ఒక పౌన్ తీసుకొని పట్టుకున్న జ్యూస్ మొత్తము ఇలాగా పోసేసుకోవాలి. పోసుకున్నాక అలాగే నేను ప్యాకెట్ పాలు ఇవి తీసుకొని కలుపుకుంటున్నాను. ఒక అరకప్పు సుమారు. ప్యాకెట్ పాలు అంటే కాయన అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మనకి కాచి వస్తాయి. గీత పాలు అయితే కాచి తీసుకోండి. డైరెక్ట్గా మనము ఇలాగే ప్యాకెట్ పాలు కాయకుండా వేసేయచ్చు. అలాగే 1/4 కప్పు పుచ్చకాయ ముక్కల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నవి అవి కూడా ఇలాగా వేస్తున్నాను. 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు చక్కగా మనకి ఇలాగా నానిపోయినాయి. చక్కగా ఇవి కూడా వేసేద్దాం. ఇవి ఈ ఎండలకి సలవ చేస్తుంది, చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి కూడా మొత్తం చక్కగా మనము వేసుకున్నాం. అలాగే సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు పలుకులు కూడా మనము ఒక స్పూన్ సుమారు తీసుకున్నాం. అవి కూడా మనం తాగుతుంటే మనకి చక్కగా పలుకులు తగులుతూ బాగుంటాయి. వీటన్నిటిని మనం ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. చక్కగా వీటిని కలిపేసుకొని వీటన్నిటిని మనము చక్కగా ఇలాగా కలుపుకోవాలి. మనము డైరెక్ట్గా ఇలాగైనా తాగేసేయచ్చు, లేదు మనకి చల్లగా కావాలంటే 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా మనము తాగేయచ్చు. అంతే, మనకి చక్కగా పుచ్చకాయ జ్యూస్ చక్కగా మనకి రెడీ అయిపోయింది. చల్లగా మనము ఇప్పుడు తాగామంటే ఈ టేస్టీ అయిన జ్యూస్ బాగుంటుంది. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారా? చక్కగా టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా మనము రెడీ అయిపోయింది. చల్లగా చక్కగా తాగొచ్చు.